అమలాపురం పార్లమెంటు స్థానం బేసిక్గా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో ఈ రెండిట్లో కూడా టీడీపీ అండ్ జనసేన కూటమి ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉందన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు మనం అమలాపురం చూద్దాం. అమలాపురానికి సంబంధించి అమలాపురం లోక్సభ స్థానం నుంచి టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలవబోతుంది. రామచంద్రాపురం మొదటి అసెంబ్లీ నియోజకవర్గం, ఇక్కడ కీన్ కంటెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అక్కడి నుంచి ముమ్మడివరం టీడీపీ అండ్ జనసేన, అమలాపురం ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇది టీడీపీ అండ్ జనసేనే, రాజోలు ఎస్సీ టీడీపీ అండ్ జనసేన గెలవబోతుంది. పి గన్నవరం ఎస్సీ టీడీపీ అండ్ జనసేన. ఇక్కడ మనం చూసినట్లయితే రాజోలు అనేది జనసేన పార్టీ ఇక్కడ 2019లో కూడా గెలిచిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా టీడీపీ అండ్ జనసేన అభ్యర్థి ఎక్కడి నుంచి గెలుస్తారు? పి గన్నవరం ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడి నుంచే ఎవరైతే మహాసేన రాజేష్ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. ఆయన ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంది. రాజేష్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. టీడీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్లే గెలుస్తారని చెప్తుంది. కొత్తపేట ఎవరైతే ఉన్నారో టీడీపీ అండ్ జనసేన గెలుస్తుంది. మండపేట కూడా టీడీపీ అండ్ జనసేన గెలుస్తుంది. టోటల్ గా అమలాపురం లోక్సభ స్థానంతో పాటుగా రామచంద్రాపురం తప్ప మిగతా అన్ని స్థానాలను కూడా టీడీపీ అండ్ జనసేన గెలుస్తుంది. ఒక్క రామచంద్రాపురంలోనే కీన్ కంటెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా చూస్తే అమలాపురం కూడా ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ అని చెప్పొచ్చు టీడీపీ అండ్ జనసేన. దాంతోపాటు మనం ఓట్ షేర్ని ఒకసారి చూద్దాం. ఓట్ షేర్కి సంబంధించి టీడీపీ అండ్ జనసేనకి 53% ఓట్ షేర్, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41%, అదేవిధంగా హస్తం గుర్తు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి 3% అండ్ బీజేపీకి 1%, అదర్స్ 2% ఇక్కడ వచ్చే అవకాశం ఉందన్నట్టు చెప్తున్నారు. అమలాపురంలో కూడా టీడీపీ అండ్ జనసేన హవా కొనసాగుద్ది అని చెప్తుంది పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్.